టుడే క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్సెస్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఏ, ఇండియా ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్ మిల్క్ ప్రొడక్షన్. పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే 1వ స్థానంలో ఉంది. బి, ఇండియా ర్యాంక్ సెకండ్ ఇన్ ద వరల్డ్ ఫర్ ఎగ్ ప్రొడక్షన్. గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. సి, ఇండియా ర్యాంక్స్ ఫోర్త్ ఇన్ ద వరల్డ్ ఫర్ మీట్ ప్రొడక్షన్. మాంసపు ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో ఉంది. ఇక డి, ఇండియా ర్యాంక్స్ 9th ఫర్ వూల్ ప్రొడక్షన్. ఉన్ని ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో 9వ స్థానంలో ఉంది. ఇది ఇచ్చినటువంటి ఆప్షన్స్. మరి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సరైనటువంటి సమాధానాన్ని చెప్పండి అన్నాడు. ఫస్ట్ వన్, ఏ, పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనూ నెంబర్ 1గా ఉంది. ఎస్, ప్రపంచంలో పాల ఉత్పత్తిలో మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది. మరి భారతదేశం తర్వాత 2వ స్థానంలో ఏ దేశం ఉందండి? అమెరికా ఉంది. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్. సెకండ్ వన్, ఇండియా ర్యాంక్స్ సెకండ్ ఇన్ ద వరల్డ్ ఫర్ ఎగ్ ప్రొడక్షన్ అన్నాడు. అంటే కోడిగుడ్ల ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది అన్నాడు. మరి మొదటి స్థానంలో ఏముందండి? మొదటి స్థానంలో చైనా ఉంది. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ మన భారతదేశం ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉందన్నారు కాబట్టి ఇది కూడా రైటే. ఇక సి, ఇండియా ర్యాంక్స్ ఫోర్త్ ఇన్ ద వరల్డ్ ఫర్ మీట్ ప్రొడక్షన్. అంటే మాంసపు ఉత్పత్తిలో ప్రపంచంలో మన భారతదేశం 4వ స్థానంలో ఉంది. ఎస్, ఇది కూడా రైటే. మరి ఇక 4వది వూల్ ఉత్పత్తిలో అంటే ఉన్ని ఉత్పత్తిలో మనం 9వ స్థానంలో ఉన్నాము. 9వ స్థానంలో ఉన్నాము. ఎస్, ఇది కూడా రైటే. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లు అన్నీ కూడా రైట్ కాబట్టి ఏబి కాదు, ఏసీడి కాదు, అదేవిధంగా బీసీడి కాదు, ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్ అనేది రైట్ ఆప్షన్. ఓకే, ఇవన్నీ కూడా రైట్. ఎలా చెప్తున్నామంటే ఇవన్నీ కూడా 2025లో బేసిక్ యానిమల్ హస్బెండరీ ఇన్ఫర్మేషన్లో భాగంగా 2025లో సేకరించినటువంటి గణాంకాల ప్రకారం ఈ డేటాలు అనేవి కూడా ఉన్నాయి కాబట్టి ఇవి అన్నీ కూడా రైట్గా మనం గుర్తించాలి. ఓకే, రైట్. ప్రాథమిక జంతు సంరక్షణ గణాంకాలు 2025, బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2025. మరి నవంబర్లో 2025 సంవత్సరానికి సంబంధించి జంతు సంరక్షణ గణాంకాలు యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ని సేకరించడం జరిగింది. అందులో మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ జంతుకు సంబంధించినటువంటి వాటి కొన్ని వివరాలను వెలువరించడం జరిగింది. వాటిలో ప్రధానమైనటువంటి వాటిని ఇప్పుడు మనం చూద్దాం. నవంబర్ 26, 2025న జాతీయ పాల దినోత్సవం సందర్భంగా పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ వార్షిక ప్రచురణ ప్రాథమిక జంతు సంరక్షణ గణాంకాలు 2025ను విడుదల చేయటం జరిగింది న్యూఢిల్లీలో. ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. పాల దినోత్సవాన్ని, జాతీయ పాల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అంటే నవంబర్ 26న నిర్వహిస్తారని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఏదండి జాతీయ పాల దినోత్సవం నవంబర్ 26, 2025న జాతీయ పాల దినోత్సవం సందర్భంగా ఏ సంస్థ అండి లేదా ఏ శాఖ? పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ వార్షిక ప్రచురణ నిర్వహించడం జరిగింది. దేని మీదండి? ప్రాథమిక జంతు సంరక్షణ గణాంకాలు 2025 అనేటువంటి వాటి మీద ఒక ప్రచురణ ఇవ్వటం జరిగింది ఈ శాఖ. మరి ఈ ప్రచురణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గణాంకాలు ఏంటో, పశు గణాంకాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా పాల ఉత్పత్తికి సంబంధించి ఆ గణాంకాల ప్రచురణ ఏం చెప్పిందో చూద్దాం. భారతదేశం పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. 2024-25లో దేశంలో మొత్తం పాల ఉత్పత్తి 247.87 మిలియన్ టన్నులుగా అంచనా వేయటం జరిగింది. ఎంతండి పాల ఉత్పత్తి మన భారతదేశంలో? 247.87 మిలియన్ టన్నులతోటి ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది మన భారతదేశం. మరి ఇది 2023-24 అంటే గత సంవత్సరం కంటే ఎంతయ్యా అంటే 239.30 మిలియన్ టన్నులు ఉంది. అంటే 2023-24లో
మన భారతదేశంలో పాల ఉత్పత్తి 239.30 మిలియన్ టన్నులు ఉంది. మరి అది 2024-25 వచ్చేసరికి ఎంతకు చేరింది? 247.87 మిలియన్ టన్నులకు చేరింది. అంటే ఎంత వృద్ధి జరిగింది అంటే ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే అంటే 2023-24తో పోలిస్తే 3.58% అధికం. పాల ఉత్పత్తిలో 2023-24 గణాంకాలతో పోలిస్తే 2024-25 గణాంకాలు ఎంత శాతం వృద్ధి జరిగిందయ్యా అంటే 3.58% వృద్ధి జరిగింది. అంటే పాల ఉత్పత్తిలో వృద్ధి జరిగింది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ గణాంకాల ప్రకారం. ఇక తలసరి పాల లభ్యత పర్ హెడ్ అవైలబిలిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ఇండియా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2014-15లో రోజుకి 319 గ్రాములు ఉంటే అది 2024-25 వచ్చేసరికి రోజుకు 485 గ్రాములకు పెరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే భారతదేశంలో పాల లభ్యత ఎంతండి? 485 గ్రాములు రోజుకి ప్రతి మనిషికి అందుబాటులో ఉంటుంది. అంటే దీన్ని ఎలా చెప్తారండి? మొత్తం పాల ఉత్పత్తి డివైడెడ్ బై మొత్తం జనాభా వేస్తే ఒక్కొక్కరికి రోజుకి 485 గ్రాములు పాలు అవైలబుల్గా ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. అయితే ఉత్తర అమెరికా దేశాలు లేదా ఐరోపా దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు తీసుకుంటే దీనికంటే చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఉత్పత్తిలో మన భారతదేశం కంటే తక్కువ. ఎందుకని అవైలబిలిటీ ఆఫ్ మిల్క్ వాళ్ళకి ఎక్కువ ఉందంటే వాళ్ళు జనాభా తక్కువగా ఉన్నారు, పాల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. అందుకని సరాసరి వచ్చేసరికి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కానీ మన భారతదేశంలోనేమో ఇటు పాల ఉత్పత్తి అధికంగానే ఉంది, జనాభా కూడా అధికంగా ఉండేసరికి ఈ యొక్క రోజువారీ లభించేటటువంటి పాల యొక్క లభ్యత తక్కువగా ఉంది. ఎంత ఉందండి మన భారతదేశంలో పాల లభ్యత? రోజుకి 485 గ్రాములు ఉంది. మరి భారతదేశంలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదయ్యా అంటే ఉత్తరప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ఎక్కువ మంది గుజరాత్ అనుకుంటారు, ఎందుకంటే అమూల్ అనే సంస్థ, అదేవిధంగా ఆనంద్ మిల్క్ యూనియన్, ఇట్లా మనకి గుజరాత్ని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. కానీ ప్రస్తుతం మన భారతదేశంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే ఉత్తరప్రదేశ్. సో పాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ 15.66% తోటి మొదటి స్థానంలో ఉంటే, రెండవ స్థానంలో రాజస్థాన్ 14.82% తోటి, మూడవ స్థానంలో మధ్యప్రదేశ్ 9.12% తోటి, ఇక 4వ స్థానంలో గుజరాత్ 7.78% తోటి, ఇక మహారాష్ట్ర 5వ స్థానంలో 6.71% తోటి ఉన్నాయి. సో కాబట్టి మన భారతదేశంలో పాల ఉత్పత్తిలో మొదటి 5 స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నీ కూడా ఉత్తర భారతదేశం రాష్ట్రాలే. మొదటిది ఉత్తరప్రదేశ్, రెండవది రాజస్థాన్, మూడవది మధ్యప్రదేశ్, నాలుగవది గుజరాత్, ఐదవది మహారాష్ట్ర. సో గుర్తుపెట్టుకోవాలి, ఇవి 5 అత్యధికంగా పాలన ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాలు. ఇక దేశంలో ఈ 5 రాష్ట్రాలు కలిపి మొత్తం పాల ఉత్పత్తి విలువ ఎంత అయ్యా అంటే 54.09%. అంటే దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం పాలలో సగం కంటే అధికంగా ఈ 5 రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఇక గుడ్ల ఉత్పత్తి గురించి ఏం చెప్పిందో చూద్దాం. గుడ్ల ఉత్పత్తి గురించి ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో మన భారతదేశం 2వ స్థానంలో ఉంది. మరి భారతదేశం 2వ స్థానంలో ఉంటే మొదటి స్థానంలో గుడ్ల ఉత్పత్తిలో ఉన్నటువంటి దేశం ఏదండి? చైనా. సో మన భారతదేశం చైనా తర్వాత 2వ స్థానంలో ఉంది గుడ్ల ఉత్పత్తిలో. అయితే 2వ స్థానంలో ఉన్నటువంటి మన భారతదేశంలో ఏ రకమైనటువంటి గణాంకాలు ఉన్నాయో చూద్దాం. 2024-25లో దేశంలో మొత్తం గుడ్ల ఉత్పత్తి 149.11 బిలియన్లుగా అంచనా వేయడం జరిగింది. సో 2024-25లో మన భారతదేశంలో ఎన్ని గుడ్లు ఉత్పత్తి జరిగిందని అంచనా వేయడం జరిగిందయ్యా అంటే 149.11 బిలియన్లుగా అంచనా వేయడం జరిగింది. మరి ఇది 2023-24తో పోలిస్తే 4.44% వృద్ధిని నమోదు చేసింది. అంటే ఈ 149.11 బిలియన్లు కన్నా ఎంత తక్కువగా ఉందంటే 2023-24లో అంటే 4.44% ఉంది. అంటే 2023-24లో గుడ్ల ఉత్పత్తితో పోలిస్తే 2024-25లో గుడ్ల ఉత్పత్తి యొక్క వృద్ధి ఎంత ఉందయ్యా అంటే 4.44% ఉంది. మరి ప్రస్తుతం మన భారతదేశంలో గుడ్ల ఉత్పత్తి ఎంతగా అంచనా వేయడం జరిగిందంటే 2024-25కి సంబంధించి అంటే 149.11 బిలియన్లుగా అంచనా వేయడం జరిగింది. ఇక 2014-15 సంవత్సరానికి తలసరి గుడ్ల లభ్యత 62 ఉండగా
అది 2024-25 నాటికి వచ్చేసరికి 106కు చేరింది. చూడండి, అంటే మన భారతదేశంలో గుడ్ల లభ్యత సంవత్సరానికి 106గా ఉంది. అది 2014-15లో 62గా ఉంది. కానీ ఇప్పుడు దానికి దాదాపుగా ఎక్కువగా ఉంది, అంటే 106కి చేరింది. అంటే డబల్ కాపోయినప్పటికీ 106కు చేరింది, దగ్గరగా డబల్గా ఉంది. మరి గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. పాల ఉత్పత్తి మొత్తం కూడా ఉత్తర భారతదేశాలు డామినేట్ చేస్తే, మరి మన దక్షిణ భారతదేశంలో మన రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుడ్ల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది. అంతేకాదు మన తెలంగాణ 3వ స్థానంలో ఉంది. అంటే మొదటి 3 స్థానాల్లో మొదటి స్థానం మన ఆంధ్రప్రదేశ్, 3వ స్థానం మన తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి, మన తెలుగు రాష్ట్రాలే ఉన్నాయి గుడ్ల ఉత్పత్తిలో. ఇక మొత్తం గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా 18.37% తోటి ప్రథమ స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మన దక్షిణ భారత రాష్ట్రమే 15.63% తోటి ఉంటే, ఇక 3వ స్థానంలో తెలంగాణ 12.98%తో ఉంది. అంటే మొదటి 3 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ. ఇక 4వ స్థానంలో పశ్చిమ బెంగాల్ 10.72% తోటి, 5వ స్థానంలో మరొక దక్షిణ భారతదేశ రాష్ట్రమైనటువంటి కర్ణాటక 6.67% తోటి 5వ స్థానంలో ఉన్నాయి. సో ఈ విధంగా మన భారతదేశంలో గుడ్ల ఉత్పత్తిలో మొదటి 5 స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ మరియు కర్ణాటక రాష్ట్రాలు. మరి ఈ మొత్తం రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్నటువంటి గుడ్లు మొత్తం కలిపితే దేశంలో ఎంత శాతంతో సమానంగా ఉందయ్యా అంటే 64.37%. అంటే ఈ 5 రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్నటువంటి గుడ్ల యొక్క శాతం దేశం మొత్తం గుడ్ల ఉత్పత్తిలో 64.37%గా ఉంది. ఇది గుడ్లకు సంబంధించినటువంటి వివరాలు. రైట్, ఇక మాంసం ఉత్పత్తి గురించి చూద్దాం. ఇక్కడ మాంసము అంటే అది కోడి మాంసం కావచ్చు, గేదె మాంసం కావచ్చు, లేదా బీఫ్ కావచ్చు. ఇవన్నీ కలిపి మనం మాంసం ఉత్పత్తిలో భాగంగా చూస్తాం. ప్రపంచంలో మాంసం ఉత్పత్తిలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. ప్రపంచంలో మాంసం ఉత్పత్తిలో మన భారతదేశం 4వ స్థానంలో ఉంది. మరి మన భారతదేశం కంటే ముందుగా ఉన్నటువంటి 3 దేశాలు ఏంటండి? అవి యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్ మరియు చైనాలు. ఈ 3 దేశాల్లో మన భారతదేశం కంటే అత్యధికంగా మాంసం ఉత్పత్తి జరుగుతుంది. ఆ 3 దేశాలు అంటే అమెరికా, బ్రెజిల్, చైనాల తర్వాత మన భారతదేశం 4వ స్థానంలో ఉంది. మరి మన భారతదేశం గురించి చూద్దాం. భారతదేశం ప్రధానంగా గేదె మాంసాన్ని వియత్నాం, మలేషియా, ఈజిప్ట్ మరియు ఇండోనేషియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంది. అంటే గేదె మాంసాన్ని మన భారతదేశం నుంచి ఏ దేశానికి ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వియత్నాం, మలేషియా, ఈజిప్ట్ మరియు ఇండోనేషియా వంటి దేశాలకు మనం అధికంగా గేదె మాంసాన్ని ఎగుమతి చేస్తూ ఉన్నాం. 2024-25లో దేశంలో మొత్తం మాంసం ఉత్పత్తి 10.50 మిలియన్ టన్నులుగా ఉంది. 10.50 మిలియన్ టన్నులుగా అంచనా వేయడం జరిగింది. ఇది 2023-24తో పోలిస్తే 2.46% వృద్ధిని నమోదు చేసింది. చూడండి, అన్నీ కూడా వృద్ధి జరుగుతూనే ఉన్నాయి. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే మాంసం ఉత్పత్తిలో కూడా వృద్ధి జరిగింది. అయితే ఎంత శాతం వృద్ధి జరిగింది? 2.46% వృద్ధి నమోదు అయింది. ఇక పౌల్ట్రీ నుండి మాంసం ఉత్పత్తి 5.18 మిలియన్ టన్నులు. ఇది మొత్తం మాంసం ఉత్పత్తిలో దాదాపు సగం. ఇక పౌల్ట్రీ నుండి మాంసం అంటే కోడి మాంసం. సో కోడి మాంసం ఈ మొత్తం మాంసంలో దాదాపుగా మనకి సొగభాగం ఉందని చెప్పుకున్నాం. ఎందుకని 10.50 మిలియన్ టన్నులు మొత్తం మాంసం ఉత్పత్తి అయితే, మరి పౌల్ట్రీ నుండి ఈ మాంసం ఉత్పత్తి ఎంత అయ్యా అంటే 5.18 మిలియన్ టన్నులుగా ఉంది. ఇది మొత్తం మాంసం ఉత్పత్తిలో దాదాపు సగం ఉంది. అంతే కదా? అంటే మనం దేశంలో ఎక్కువగా ఏ మాంసం అంటే ఈ కోడి మాంసం గురించే చెప్పాలి, పౌల్ట్రీ మాంసం గురించి చెప్పాలి. ఎందుకని అన్ని రకాల మాంసం, ఇటు గేదె మాంసము, ఆవు, దున్న ఇలాంటివన్నీ కూడా తీసుకున్నప్పుడు వాటికన్నా కూడా అది మొత్తం కలుపుకొని ఒక 5 మిలియన్ టన్నులు ఉంటే, ఒక పౌల్ట్రీ నుంచి వచ్చేటువంటి మాంసమే మనకి 5.18 మిలియన్ టన్నులుగా ఉంది. కాబట్టి మనకి పౌల్ట్రీ నుంచి వచ్చేటువంటి మాంసమే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది మన దేశంలో. సో మొత్తంగా తీసుకున్నప్పుడు మాంసం ఉత్పత్తిలో సగభాగం ఏ మాంసం అయ్యా అంటే పౌల్ట్రీ నుంచి వచ్చేటటువంటి మాంసంగానే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మాంసం ఉత్పత్తిలో
అగ్రస్థానంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాలు తీసుకుంటే పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది. సో మాంసం ఉత్పత్తిలో మన భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం తీసుకుంటే పశ్చిమ బెంగాల్ 12.46%. అంటే దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం మాంసంలో ఒక పశ్చిమ బెంగాల్ నుంచే 12.46% ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ 12.2% తోటి, మూడవ స్థానంలో మహారాష్ట్ర 11.57% తోటి, ఆ తర్వాత నాలుగవ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ 10.84% తోటి, ఐదవ స్థానంలో మన తెలంగాణ 10.49% తోటి మొదటి 5 స్థానాలుగా ఉన్నాయి ఈ 5 రాష్ట్రాలు. అంటే మాంసపు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాలు ఏంటంటే మన దేశంలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో, ఉత్తరప్రదేశ్ రెండవ స్థానంలో, మహారాష్ట్ర మూడవ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో, తెలంగాణ 5వ స్థానంలో ఉన్నాయి. మరి ఈ 5 రాష్ట్రాలలో కలిపి మొత్తం దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మాంసంలో 57.55% కలిగి ఉన్నాయి. సో చూడండి, ఈ 5 రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం మాంసం దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం మాంసంలో ఎంత శాతం ఉందంటే 57.55% ఉంది. ఓకే, ఇక ఉన్ని ఉత్పత్తి గురించి చూద్దాం. ఉన్ని ఉత్పత్తి ప్రపంచంలో ఉన్ని ఉత్పత్తిలో భారతదేశం 9వ స్థానంలో ఉంది. ప్రపంచంలో ఉన్ని ఉత్పత్తిలో భారతదేశం 9వ స్థానంలో ఉంది. మరి ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదండి? ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఏంటంటే కన్ఫ్యూజను, ప్రపంచంలో మొత్తం ఉన్ని ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంది, ఆస్ట్రేలియా రెండవ స్థానంలో ఉంది. కానీ మేలు రకమైనటువంటి ఉన్ని ఉత్పత్తిలో ఏ దేశం మొదటి స్థానంలో ఉందంటే ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. మెరీనో ఉన్ని లేదంటే కనుక నాణ్యమైనటువంటి ఉన్ని ఉత్పత్తికి ఆస్ట్రేలియానే ప్రసిద్ధి. అయితే అన్ని రకాలైనటువంటి ఉన్నిలతో కలుపుకుంటే చైనా మొదటి స్థానంలో ఉంది. సో మన భారతదేశం ఆ యొక్క వరుసలో మన భారతదేశం ఏ స్థానంలో ఉందంటే 9వ స్థానంలో ఉంది. సో ఓవరాల్గా ఉన్ని ఉత్పత్తిలో మన భారతదేశం 9వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా ఉంది, రెండవ స్థానంలో ఆస్ట్రేలియాలో ఉంది. ఒకవేళ మనకి మేలు రకమైనటువంటి ఉన్ని ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం అని అడిగితే గనక అప్పుడు మనం ఆస్ట్రేలియా పెట్టాలి. సరే, ఇక ప్రపంచ ఉన్ని ఉత్పత్తిలో మన భారతదేశం కేవలం 2% వాటాను కలిగి ఉంది. అంటే 9వ స్థానంలో ఉన్నప్పటికీ మొత్తం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఉన్నిలో మన భారతదేశం ఎంత శాతం కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అంటే కేవలం 2% కలుగు చేస్తుంది. మరి ప్రపంచంలో గొర్రెల జనాభాలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. చూడండి, మరి ఉన్ని ఎక్కడి నుంచి వస్తుందండి? గొర్రెల నుంచి వస్తుంది. మరి ఆ గొర్రెల సంఖ్యలో మన భారతదేశం తీసుకుంటే 3వ స్థానంలో ఉంది. ఇదేంటండి అంటే మన భారతదేశంలో ఈ గొర్రెలను మనకి మాంసం కొరకు ఎక్కువగా వినియోగిస్తాము ఉన్ని కన్నా కూడా. కేవలం కొన్ని ప్రాంతాల్లో అంటే జమ్మూ కాశ్మీరు, ఉత్తరాఖండ్, అదేవిధంగా రాజస్థాను ఇలాంటి ప్రాంతాలలో మాత్రమే ఈ యొక్క గొర్రెలను మనం ఉన్ని కొరకు పెంచుతాము. కానీ ఎక్కువ భాగం మన భారతదేశంలో ఈ గొర్రెలు ఎందుకు పెంచుతామయ్యా అంటే మాంసం కోసం పెంచుతాం. అంటే సంఖ్యలో ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నప్పటికీ ఉన్నిలోకి వచ్చేసరికి మనం 9వ స్థానంలో ఉండటానికి ప్రధాన కారణం అదే. ఇక దేశంలో ఉన్ని ఉత్పత్తిలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది. మరి భారతదేశంలో ప్రపంచంలో భారతదేశం 9వ స్థానంలో ఉంటే భారతదేశంలో ఉన్ని ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్ రాష్ట్రం. మరి దేశంలో వార్షికంగా సుమారు 43 నుంచి 46 మిలియన్ కిలోల 43 నుంచి 46 మిలియన్ కిలోల ఉన్ని ఉత్పత్తి అవుతుంది. ఇది ప్రపంచ ఉత్పత్తిలో దేంతో సమానం అంటే 2% తోటి సమానం. 2024-25లో దేశంలో మొత్తం ఉన్ని ఉత్పత్తి 34.57 మిలియన్ కిలోలుగా అంచనా వేయడం జరిగింది. చూడండి, ఇప్పుడు చూడండి, అది సుమారుగా ఇచ్చాడు 43 నుంచి 46 మిలియన్ టన్నులని వార్షికంగా. అయితే ఖచ్చితంగా 2024-25లో ఎంత అంచనా వేయడం జరిగిందంటే 34.57 మిలియన్ కిలోలుగా అంచనా వేయడం జరిగింది. ఇది 2023-24తో పోలిస్తే 2.63% వృద్ధిని నమోదు చేసింది. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో ఉన్ని ఉత్పత్తి 2.63% వృద్ధిని నమోదు చేసింది. ఇక మొత్తం ఉన్ని ఉత్పత్తిలో రాజస్థాన్ 47.85%. చూడు, దాదాపు సగభాగం. అంటే దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మొత్తం ఉన్నిలో సగభాగం రాజస్థాన్, అంటే 47.85% ఒక రాజస్థాన్ నుంచే వస్తుంది. ఇక ఆ తర్వాత రెండవ స్థానంలో జమ్మూ కాశ్మీర్ 22.88%, గుజరాత్లో 6.22%, మహారాష్ట్ర 4.75% మరియు హిమాచల్ ప్రదేశ్ 4.3% తోటి మొదటి 5 స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. సో మొదటి స్థానంలో రాజస్థాన్, రెండవ స్థానంలో జమ్మూ కాశ్మీర్, మూడవ స్థానంలో గుజరాత్, నాలుగవ స్థానంలో మహారాష్ట్ర, ఐదవ స్థానంలో హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. మరి ఈ రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న మొత్తం ఉన్ని
కలిపితే దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఉన్నిలో ఎంత శాతం అయ్యా అంటే 85.98% ఉంది. 80 ఎందుకంటే మిగిలినటువంటి రాష్ట్రాల్లో కేవలం తక్కువ చాలా 1 కంటే తక్కువ 2-3% కంటే తక్కువగా లేవు. సో కాబట్టి ఈ 5 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతం, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఈ 5టిని కనుక తీసుకుంటే దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి మొత్తం ఉన్నిలో 85.98% వాటాను కలిగి ఉన్నాయి ఈ 5 రాష్ట్రాలు. ఓకే, థ్యాంక్ యూ.